అందరికీ దండాలు దండాలు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మరి మంచిగా ఉండడంతో పాటు కొద్దిగా మజాగా ఉండాలి. మరి మజాగా ఎట్లుంటారు? మరి ఒక్కసారి మీ సెల్ ఫోన్లు తీయరుల్లా. మరి ఇయ్యాల రేపైతే చేతిలో సెల్ ఫోన్ లేని వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. మరి మీ సెల్ ఫోన్ తీస్తే ఏం చేయాలంటారా? ఒకసారి ఫోన్ తీసి ఒకసారి ప్లే స్టోర్ కొర్రి పోయిర్రా. పోయితే పోతారు, ఎందుకు పోరు, నేను చెప్పింది మీరు వింటారు కదా. మరి పోయిన వెంటనే ప్లే స్టోర్లో పోయి వేవ్స్ అని కొట్టుర్రి. వచ్చిందా? వేవ్స్ అని కొట్టంగానే వేవ్స్ ఓటీటీ, మన దూరదర్శన్ వాళ్ళ ఓటీటీ వేవ్స్ అని కనిపిస్తుంది. కనిపించిందా? కనబడంగానే ఒక్కసారి దాన్ని ఒత్తురుల్లా. అమ్మయ్య, ఇప్పుడు మీకు డౌన్లోడ్ అవుతుందా? డౌన్లోడ్ అయినాక ఒక్కసారి అటు ఇటు ఇటు అటు అయినోర్రి అన్నారా? ఇక చూడు, మస్తు మస్తు సినిమాలు, మంచి మంచి పాటలు, మంచి మంచి కార్యక్రమాలు. ఇక సినిమాలు, పాటలు, క్రికెట్, అసలు మీకు ఎంత జోష్ కావాలి, ఎంత మజా కావాలి అంటే ఇక అంత మంచిగా చూసుకుంటా మీరు దిల్కుష్ చేసుకోవచ్చు. మరి తప్పకుండా ఈ పని చెయ్యురులా. ఇక మరి ఆటపాట షురూ చేద్దామా? ఇక నేను వచ్చేసిన ఉల్లా. అందరికీ ముందుగా దండాలు దండాలు. నేను మీ యాంకర్ శృతి పటేల్. ముందుగా మీ అందరికీ కూడా దండాలు పెట్టేసుకుంటున్నా. మరి మీ అందరికీ ఒక చిన్న ముచ్చట చెప్పాలుల్లా. ఏందా ముచ్చట అంటే, ఒకళ్ళు లగ్గానికి పిలిచిర్రు. ఇక పిలిచిర్రు కదా అన్నట్టుగా నేను పోయినా. ఇక మన తెలంగాణలో లగ్గం అంటే ఎట్లుంటుంది? ఇక ధూమ్ ధామ్ వంటలు, తీన్మార్ డ్యాన్సులు, ఒకటా రెండా, ఇక మస్తు మస్తుగా అద్భుతంగా మేమైతే కథ షురూ చేసినాము. ఇక ఇదంతా ఒక ముచ్చట అయితే పుసుకుమని ఒకళ్ళు వచ్చి, బుజ్జి ఒక పాట వాడు రాదు అన్నారు. ఇక పాట వాడు అంటే నేను ఊకుంటానా? ఇక పాట అంటే పానమేనాయే. ఆయన చక్కగా పోయినా మైకు పట్టుకున్నా మంచిగా పాట షురూ చేసినలా. ఇక పాడుతున్నా ఇట్లా పాట అందుకోగానే గాని నుంచిగా పెండ్లి పిల్లల నాన్న ఒకటే ఊరికొచ్చిండు నా దగ్గరికి. ఇక ఊరికొచ్చి ఆయనతో నా శైలి ఒక 2000 పెట్టిండు. అవ్వో, నేను మస్తు ఆడినట్టున్నా, మస్తు నచ్చినట్టుంది అనుకున్నా. కాకపోతే తర్వాత మీరు కూడా గట్టిగా అనుకుంటారు కదా, కానీ ముచ్చటికి అది కాదు. అవ్వా బుజ్జి, నీకు దండం పెడతా, ఇక నీ పాట ఆపేసేయి, ఎందుకంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు పారిపోయేటట్టు ఉన్నారు ఈడ. అసలే మస్తు వంటకాలు చేయించిన ఉన్నాయన్నీ వేస్ట్ అయిపోతాయి అనగానే, అయ్యో ఏంది ఈ పిల్ల గిట్లా అంటుర్రు అనుకున్నా, సప్పుడే కూర్చున్నా. ఇక దీని సారాంశం ఏందంటారు? అర్థమైందా మీకు? ఇగో ఎవరు చేసే పని గాలు చేయాలుర్రా, అప్పుడే ఆ పాట కానీ పని కానీ అన్ని కానీ మంచిగా ఉంటుంది. మరి ఎవరు చేసే పని వాళ్ళు చేసుడంటే పాడేటోళ్ళు వాడితేనే ముద్దు ముద్దుగా మస్తు మస్తుగా ఉంటుంది. మరి ఇలా పాడేటోళ్ళు ఎవరు వచ్చిర్రో ఒకసారి అరుచుకుందామా, చూసుకుందామా? పాట పాడాలంటే కావాలి జోషు. ఇలా ఆట పాటకు వచ్చేసిండు మా గడిప మల్లేషు అన్నా. దండాలే. దండాలమ్మా. మంచిగున్నావా? మంచిగా సూట్ వేసుకొని వచ్చినావు కదా, ఎర్రగా మెరుతనే ఉంది. మరి జుంగలు తయారుగా ఉన్నారా? ఇద్దరు రెడీ ఉన్నారమ్మా. ఇద్దరు రెడీగా, ఎప్పుడు కూడా రెడీగానే ఉంటావు. ఇక మంచిగా మా అన్నయ్యతో వచ్చేసిండు, జుంగల్ని తయారు చేసుకొని ఉన్నారు. మరి ఇడిదిక్కు కూడా ఒకళ్ళు వస్తారు కదా, మరి ఇడిదిక్కు ఎవరు వచ్చిర్రు అనుకుంటుర్రు? చెప్పన్నా. మరి ఫోన్ మాట్లాడాలంటే కావాలి సిమ్ము, ఫోన్ మాట్లాడాలంటే కావాలి సిమ్ము. ఇక మన ఆట పాట సేకరణ పాటల వసీం వచ్చేసిండు. మరి వసీము ఎట్లున్నావు? ముద్దుగున్నామక్క. నువ్వైతే మంచిగా ఉన్నావు కదా? నేను ఎందుకో చూస్తే పరేషాన్ అనిపిస్తాను. పరేషాన్ అంటే ఏం లేదు. అయితే ఇక యువతల మా అన్న వచ్చింది, మా చెల్లెలు వచ్చింది కదా, వాళ్ళ పాటలు కూడా అంత కమ్మగుంటాయి. చక్కగా చెప్పిండు. మరి ముద్దుగా మా వసీం వచ్చిండు, మంచిగా ముద్దుగా జుంగల్ని పట్టుకొని వచ్చేసిండు. ఇక వీళ్ళు వచ్చిర్రు. అలాగే మా వాయిద్య కళాకారులు అందరికీ నమస్తే అన్న. ఇక మా వాయిద్య కళాకారులు ఏందైతే ఈ యొక్క ఆటపాట ముందుకు పోదు. ఇక దాంతోపాటు మా డాన్సర్లు కూడా వచ్చేసిర్రు, మా తమ్ముళ్ళు మా చెల్లెలు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి అంత బలగం అంతా వచ్చేసింది. మరి ఈ బలగం పెద్ద రావద్దా? గదే మా పెద్ద మనిషి, మీ అందరికీ తెలుసు, మా యశ్పాల్ అన్న దండాలే. దండాలు రా తల్లి. ఎట్లున్నావన్నా? నేను మంచిగా ఉన్నానా? బాగున్నా తల్లి. మరి షురూ చేద్దాం అయ్యాల కథ. వారం దాకా మనోళ్ళు ఆగరు కదా ఆటపాట. మరి ఎప్పుడెప్పుడు వస్తుందని అట్లనే టీవీల ముందు కూర్చొని చూస్తూనే ఉంటారు, ఎదురు చూస్తుంటారు. మరి ఇక షురూ చేద్దాము. మరి పెబ్బలు జుంగలతో తయారుగా ఉన్నారన్న. ఇక ఇంకా ఆలస్యం లేకుండా మరి మొదటి ఉద్ది షురూ చేద్దామా? షురూ చేయమా. ముందే మీ అందరికీ తెలిసిన ముచ్చట్నే, ముందుగా మొదటి ఉద్దిలో పెబ్బతోని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. మరి మల్లేష్ అన్న సిద్ధమా? సిద్ధమమ్మా. వస్తావా? వచ్చేసేయిగా. మల్లేష్ అన్న, నువ్వైతే అందరికి తెలుసు, కానీ ఒక్కసారి నీ పేరు నీ ఊరు ఒక్కసారి చెప్పేసుకో అందరికి. అమ్మ, నా పేరు గడిప మల్లేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? తవ్వేడట్లో 3 సొల్ల కైకిలైంది, తినడానికి తిండి లేక కరువచ్చింది అని చెప్పి ఆ పాట కుటుంబ నేపథ్య గీతం. మరి ఒక మంచి
సారాంశంతోనే ఒక అర్థవంతమైన పాట పట్టుకొని వచ్చేసిండు అన్న. మరి మంచిగా వాడన్నా, పెబ్బ నువ్వు చక్కగా వాడితేనే జుంగలు ఇంకా చక్కగా వాడతారు. ఇక షురు చేసేయి మొదటి ఉద్ది. తవ్వేడడ్ల మూడు సోళ్ళ కైకిలాయనే ఓ పిల్ల కైకిలాయనే, తవ్వేడడ్ల మూడు సోళ్ళ కైకిలాయనే ఓ పిల్ల కైకిలాయనే, తిండికేమో గండమాయే తిప్పాలాయనే అప్పు కుప్పాలాయనే, తిండికేమో గండమాయే తిప్పాలాయనే అప్పు కుప్పాలాయనే, తవ్వేడట్ల మూడు సోళ్ళ కైకిలాయనే ఓ పిల్ల కైకిలాయనే, తిండికేమో గండమాయ తిప్పాలాయనే అప్పు కుప్పాలాయనే, తిండికేమో గండమాయ తిప్పాలాయనే అప్పు కుప్పాలాయనే. కడుకమాడు సెక్కలన్నీ కంగలవాయనే కరువు ఎప్పటికీదేనే, కడుకమాడు సెక్కలన్నీ కంగలవాయనే కరువు ఎప్పటికీదేనే, ఈ మందుల కూడు పాడుగాను రోగాలాయనే తిప్పల దప్పాదాయనే, ఈ మందుల కూడు పాడుగాను రోగాలాయనే తిప్పల దప్పాదాయనే, తవ్వేడట్ల మూడు సోళ్ళ కైకిలాయనే ఓ పిల్ల కైకిలాయనే, తిండికేమో గండమాయ తిప్పాలాయనే అప్పు కుప్పాలాయనే, తిండికేమో గండమాయ తిప్పాలాయనే అప్పు కుప్పాలాయనే. బిడ్డ పెళ్లి పెరిగి లేకపాయనే కొత్త లేకపాయనే, పెద్ద బిడ్డ పెళ్లి కెరిగే లేకపాయనే కొత్త లేకపాయనే, ఈ కట్టాలను కాలబెట్ట తోరుగాయనే బాగా వెరిగిపాయనే, ఈ కట్టాలను కాలబెట్ట తోరుగాయనే బాగా వెరిగిపాయనే. నిజంగా చాలా అర్థవంతమైన పాట తీసుకొచ్చినామన్నా. ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు ఈ పాట? ఎవరు రాసిర్రు? అమ్మ ఈ పాట గొల్లపల్లి రవీంద్రన్ అని కరీంనగర్ జిల్లాలో సీనియర్ కళాకారులు. ఆ పాట రాసినప్పుడు 1990లా. ఆ అర్థం ఏందో తెలుసుకోవాలంటే మా అన్నని అడిగేసేయాలి. మరి యశ్వల్ అన్న, మరి మల్లేశన్న పాట ఎట్లుంది? మంచి అభ్యుదయం కలిగినటువంటి పాట ఇది. అంటే అందరినీ ఆలోచింపజేసే పాట. కట్నం అనేటటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది. ఇది జనరల్గా కట్నం అంటే ఆడబిడ్డకు ఏదో అర్ణంగా ఇచ్చేటటువంటి ప్రేమతోని తన మనసులో ఉన్నదాన్ని ఎంతో కొంత ఇద్దామని అలవాటైనటువంటి కట్నం ఈరోజు ఒక పెనుభూతంలాగా ఉంది. ఆడపిల్లల గుండెల మీద భారంగా మోస్తున్నటువంటి సమాజానికి అద్దం పట్టేటటువంటిది ఇది. మంచి పాట, మంచి అభ్యుదయం పాట. బాగుంది. మళ్ళీ థ్యాంక్ యూ అన్న. మరి ఇడికి కూడా ఒక పెబ్బు ఉంటారు కదా, పిలుచుకోవాలి. మరి వసీము సిద్ధంగా ఉన్నావా? లేను, వచ్చి తొలకపోతేనే వస్తా. ఇక ఎన్నిసార్లు ముసలోళ్ళ లెక్క కూర్చుంటే ఎన్నిసార్లు పట్టుకురావాలి చెప్పి గలే. షురూ చేయి కథ. సోరా పిలువ పట్టు.
అమ్మయ్య మా వసీం వచ్చేసిండు. ఇక మా వసీం వస్తే మీకు తెలుసు పాటతో పాటు ముచ్చట్లు అలాగే కబుర్లు సామెతలు అన్నీ చెప్తాడు. మరి వసీము ఒకసారి నీ పేరు నీ ఊరు మళ్ళీ ఒకసారి చెప్పేసుకో. నా పేరు వసీముద్దీన్, నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చాను. ఏం పాట? రావే పిల్లన రంగసాని. రావే పిల్ల రంగసాని అంట. మరి చూడాలి పాట ఎట్లుంటుందో. ఇక మా వసీం పాడితే దద్దరిల్తుంది, చూద్దాం. మరి కథ షురూజీ. సరే. కరుడైన పిల్లగాడు కమలీరు మలిగాడు రమ్మంట విలువాడు రిమ్మ వట్టినడే. రావే పిల్ల రావే పిల్ల రావే పిల్ల నా రంగసాని వచ్చిపోవే. రావే పిల్ల నా రంగసాని వచ్చిపోవే. చుట్టుముట్టు బిర తోట నడుమ మిరప తోట మిరప తోటకు రావే మిడతంటి దానా. రావే పిల్ల రావే పిల్ల నా రంగసాని వచ్చిపోవే. రావే పిల్ల నా రంగసాని వచ్చిపోవే. బాయి ఎకరాదు దిగరాదు 3 మెట్లకొచ్చి ముద్దిచ్చిపోవే. రావే పిల్ల రావే పిల్ల రావే పిల్ల నా రంగసాని వచ్చిపోవే. రావే పిల్ల నా రంగసాని వచ్చిపోవే. మున్నూరు నేనిస్తా కోరమ్మి సమ్మిది గొలుసు నేనిస్తా. రావే పిల్ల రావే పిల్ల నా రంగసాని వచ్చిపోవే. రావే పిల్ల రావే పిల్ల నా రంగసాని వచ్చిపోవే. రావే పిల్ల రావే పిల్ల నా రంగసాని వచ్చిపోవే. 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 అమ్మ వసీము ఏమర్థమైంది? నాకేమో పానం బాగాలేదు. పానం బాగాలేదని తెలిసిపోతుంది, కానీ పానం బాగాలేకపోయినా కూడా ఆటపాటకు వచ్చినది చూడు, అది గొప్పతనం నీది. గొప్పతనం కాదు, ఆటపాటకు రావడం నా బాధ్యత. నీ బాధ్యత. అబ్బాయి ఎంత చక్కగా చెప్పిండో ఈ పిల్లగాడి గురించి. అందుకే మంచి ముచ్చట అవుతుంది నన్ను చూస్తే. మరి నీ పాట చాలా మంచిగా ఉంది. ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆ పాటకి ఎంత న్యాయం చేయనో అంత చేసినావు. మరి చేసినవా లేదా ఒక్కసారి మా పెద్దలను అడిగేద్దాము. మరి యశ్పాల్ అన్న తమ్ముని పాట ఎట్లుంది? చాలా మంచి పాట ఇది. యక్షగానం నడక అనమాట. యక్షగానంలో పాడుకునేటటువంటి పాట నడకలో ఉంది. అది ఇందులో గొప్పగా ఏముందంటే కమిలి అని ఉంది. కమిలి రుమాలు అంటే, కమిలి అంటే హృదయాన్ని పట్టుకునే అతను, మనసును పట్టుకునే అతను. రంగసాల గురించి వచ్చిన పాట ఇది. యక్షగానం నడక చాలా మంచిగా ఉంది పాట, బాగుంది. థ్యాంక్ యూ సార్.
చూసిరు కదా, పెబ్బలు అయితే అదరగొట్టేసిర్రు. ఇక ఇప్పుడు అసలు కథ షురు అవుతుంది. ఇక విల్సేసుకుందాం మన జుంగల్ని. మరి ముందుగా మల్లేష్ అన్న, అమ్మా ఇద్దరు జుంగలు ఉన్నారు, అటొక్కలు ఇటొక్కలు వేసుకొని కూర్చున్నావు. మరి ఏ జుంగను పంపుతావు ముందట? మన శ్రీనివాస్ వస్తాడమ్మా. శ్రీనివాస్, మరి నీ పూర్తి పేరు, ఏ ఊరికెళ్ళి వచ్చినావు, ఒక్కసారి మన ప్రేక్షకులకు చెప్పుకో. నా పేరు ఉషాగారి శ్రీనివాస్, మాది చన్వేలి గ్రామము, చేవెళ్ళ మండలం, రంగారెడ్డి జిల్లా. మరి పోటీకి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? సేకరణ పాట తెచ్చినాక నేను మంచినీళ్ళ బాయి కాడ వాకులేని అలము ఊటే అనే పాట. ఇక నువ్వు చెప్పే కన్నా పాడితేనే అర్థమవుతుంది. మరి షురు చేయి పోటీ గట్టికి, సరేనా? కానీ ఇక థ్యాంక్ యూ. మంచి నీళ్ళ బాయి కాడ వాకులేని అలము బుట్టె, మంచి నీళ్ళ బాయి కాడ వాకులేని అలము బుట్టె, ఎంచి చూడు పిల్లా నీది ఎంత సోజమో స్వామి, ఎంచి చూడు పిల్లా నీది ఎంత సోజమో స్వామి. బుడుగు బుడుగు నింపుకొని బుడగనెత్తినేసుకొని, బుడుగు బుడుగు నింపుకొని బుడగనెత్తినేసుకొని, మళ్ళీ చూడు పిల్లా నీది మర్మమేమిటో స్వామి, మళ్ళీ చూడు పిల్లా నీది మర్మమేమిటో స్వామి. అత్తమామ నదుర చూసి అదర రాతి రొత్తమన్, అత్తమామ నదుర చూసి అదర రాతి రొత్తమన్, పాపకారి పండు వెనెల పగలు చేసెనో సామ్, పాపకారి పండు వెనెల పగలు చేసెనో సామ్. మంచి నీళ్ళ బాయి కాడ వాకులేని అలము బుట్టె, మంచి నీళ్ళ బాయి కాడ వాకులేని అలము బుట్టె, ఎంచి చూడు పిల్లా నీది ఎంత సోజమో సామి, ఎంచి చూడు పిల్లా నీది ఎంత సోజమో సామి. దోసకారి ఎన్నుబోలె దొంకుతుంది దాని వయస్, దోసకారి ఎన్నుబోలె దొంకుతుంది దాని వయస్, కారు జొన్న ఎన్నుబోలె కంకి చేతునా స్వామి, కారు జొన్న ఎన్నుబోలె కంకి చేతునా స్వామి. మంచి నీళ్ళ బాయి కాడ వాకులేని అలము బుట్టె, మంచి నీళ్ళ బాయి కాడ వాకులేని అలము బుట్టె, ఎంచి చూడు పిల్లా నీది ఎంత సోజమో సామ్, ఎంచి చూడు పిల్లా నీది ఎంత సోజమో సామ్. బుడుగు బుడుగు నింపుకొని బుడగనెత్తినేసుకొని, బుడుగు బుడుగు నింపుకొని బుడగనెత్తినేసుకొని, మళ్ళీ చూడు పిల్లా నీది మర్మమేమిటో సామ్, మళ్ళీ చూడు పిల్లా నీది మర్మమేమిటో సామ్, మళ్ళీ చూడు పిల్లా నీది మర్మమేమిటో సామ్. అబ్బో, చూస్తే ఎంత సైలెంట్గా ఉన్నాడు. అసలు అమాయకంగా ముఖం పెట్టుకొని వచ్చేసినావు. ఆయన ఎట్లా పాడతాడు ఈ పిల్లగాడు అనుకున్నాం. అబ్బా, అసలు ఏం గొంతు, ఏం కథ, మస్తు ముచ్చట మాత్రం గమ్మత్తుంది. ఇక గిసొంటి ముచ్చట్లు అయితే మా యశ్వాల్ అన్న మస్తు మస్తు చెప్తాడు. అన్న, మరి శ్రీనివాస్ గొంతు ఎట్లుంది, పాట ఎట్లుంది? శ్రీను సార్ చాలా బాగా పాడినావు, మంచి గొంతు, మెలోడీ గొంతు కూడా. థ్యాంక్ యూ సార్. ఈ పాటల్లో చాలా పాటలు కూడా వచ్చినాయి గతంలో కూడా, ఉద్యమాలలో కూడా. మన గూడంజన్న గారు కూడా గొప్ప పాట రాశాడు అనమాట. అలుముకోకుండా అంటే ఆకులు లేకుండా కూడా చెట్టు ఎట్ట అల్లుకుంటుంది మనకు అర్థం కాదు, కానీ చెట్టు లాంటి తన మనసు ఆకులు లేకపోయినా నిన్నల్లుకుందని చెప్పడం చాలా గొప్ప అర్థం ఇచ్చేటటువంటి పాట. చాలా మంచి పాట, జానపదులు పాడుకునే అచ్చమైన పాట, మంచిగా తీసుకొచ్చావు, చాలా బాగుంది, సూపర్. ధన్యవాదాలు సార్.
వసీము ఇద్దరు జుంగలు ఉన్నారు, అటొక్కరు ఇటొక్కరిని మంచిగా వేసుకొని కూర్చున్నావు. మరి అక్కడ చూడ చక్కని ఒక అమ్మాయి, మరి ఇక్కడ ఇక నేనే పోటీగా వస్తా అన్నట్టుగా అబ్బాయి, చాలా మంచిగా ఉన్నారు. మరి ఎవరిని పంపిస్తావు ముందుగా? అక్కడ కత్తి, ఇక్కడ చురకత్తి. మరి ఇసురుతావా నీ కత్తిని ఒక్కసారి? ఆటపాటల ఈ అందమైన బండిలోకి మా చెల్లెలు సాయిభావన ఎక్కింది. ఆమె అచ్చమైన పల్లెపాటలో పువ్వుల సోయగాని మోసుకొని వచ్చింది ఈరోజు. కానీ మరి రాయిగా. అందమైన చెల్లి వచ్చేసింది. చెల్లె ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, నీ పేరేంది, నీ ఊరేంది, ఒక్కసారి మనలోకి చెప్పేసుకో. అక్క నా పేరు కంచర్ల సాయి భావన, నేను జయశంకర్ జిల్లా నైన్పాక గ్రామం నుండి వచ్చినక్క. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? పొద్దున్నే దేవుడు పొలమెల్లినాడు అనే ఒక పాట, మంచి సేకరణ పాట అన్నయ్య. మంచి సేకరణ పాట పట్టుకొని వచ్చింది. పొద్దున్నే దేవుడు పొలమెల్లినాడు అంటే ఇంటనే ఎంత గమ్మత్ ఉంది కదా, మరి పాడితే ఇంకెంత గమ్మత్ ఉంటుంది చూద్దామా? మరి షురూ చేయి. పొద్దున్నే దేవుడు పొలమెల్లినాడో టమాసారెడ
వారెవ్వా అసలు ఏమన్నా వాడినావా? థ్యాంక్ యూ. ఎంత చక్కగా వాడినావు అంటే అసలు ఇంకా అయ్యో అప్పుడే అయిపోయిందా పాట అనిపించింది మాకు. ఇక మా పెద్ద మనిషి మా అన్న మరి ముచ్చట చెప్పే ఇక. చాలా మంచి పాట తీసుకొచ్చినావు. గొంతు కూడా అద్భుతమైన గొంతు అమ్మ నీది, చాలా బాగుంది. మెలోడీ గొంతు, మంచి పాట. అన్నిటికన్నా నీ గొంతు సూపర్. థ్యాంక్ యూ సార్. అన్న అమ్మా ఇక ఇప్పుడు ఇంకొక జుంగు ఉన్నాడు కదా, సాంబార్ నస్తుండమ్మా. సామన్న అందరికి దండాలు. అవ్వ ముందుగానే నేను షురు చేయకముందే కథ షురు చేసిండే మస్తు హుషారు ఉన్నాడు ఈ జుంగా. మరి అన్న ఏడికెళ్ళి వచ్చినావు, ఏ ఊరు? అది వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామం. ఏ వరంగల్ అంటే ఇట్లనే ఉంటాం, ఎందుకంటే నేను కూడా వరంగలే కాబట్టి. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు పోటీకి? అయితే వెనకట మా లవర్ ఉండే. ఎనకట్నే అబ్బో కథ పెద్దదే ఉంది. చెప్పిగా. ఆ పేరు మంగమ్మ. మంగమ్మ పేరు కూడా చెప్తున్నావా? అబ్బా మరి ఇంటికైనా వదిన ఆయనతో మళ్ళా కొట్టగిట్లా అంతే అంట. అంతే కాదా? ఏం లేదు ఆమెకు తెలియదు. ఆమెకు తెలియదా? ఇప్పుడు తెలుస్తుందిగా. అయితే ఇప్పుడన్నా పిలుతా. ఇప్పుడన్నా వెళ్తావా? ఇప్పుడన్నా వత్తదేమో. అప్పుడు పిలిచి ఊకున్నా కానీ ఇప్పుడు మళ్ళోసారి పిలుతా వత్తదేమో అని. ఇక డైరెక్ట్ గా వెళ్తే అత్తలేదు అని ఇక టీవీ ముందు కూర్చొని వెళ్తే టీవీలో చూసాను అత్తది కావచ్చు అనుకుంటుడు అన్న. అంతేనా? అంతే. మరి పాట మంచిగా వాడు, సరేనా? షురు చేయగా. మంగమ్మ ఓ మంగమ్మ ఓ మంగమ్మ, ఓ మాటకారి మంగమ్మ, నా మనసు దోచిన మంగమ్మ, ఓ మాటకారి మంగమ్మ, నా మనసు దోచిన మంగమ్మ. అంతిత చెట్లల్ల తంటాలు పడలేను, పాత గొంగడి చింపుదేవే, పరుచుకుందాం వేగిరావే. అంతిత చెట్లల్ల తంటాలు పడలేను, పాత గొంగడి చింపుదేవే, పరుచుకుందాం వేగిరావే. ఏ పొద్దునాడో నీ ముద్దు మోము, ఏ పొద్దునాడో నీ ముద్దు మోము, చూడనొప్పగా నా రాతరాల పాలాయే. మంగమ్మ ఓ మంగమ్మ ఓ మంగమ్మ, ఓ మాటకారి మంగమ్మ, నా మనసు దోచిన మంగమ్మ. ఊరవతలున్న చింతల్లతో పుల్ల అస్తచెమ్మ ఆడరావే, చింత గింజలు నువ్వు తేవే. ఏ పొద్దునాడో నీ ముద్దు మోము, ఏ పొద్దునాడో నీ ముద్దు మోము, చూడనొప్పగా నా రాతరాల పాలాయే. మంగమ్మ ఓ మంగమ్మ, మాటకారి మంగమ్మ, నా మనసు దోచిన మంగమ్మ, ఓ మాటకారి మంగమ్మ, నా మనసు దోచిన మంగమ్మ, ఓ మాటకారి మంగమ్మ, నా మనసు దోచిన మంగమ్మ. అసలు మామూలుగా లేదు పాట నిజంగా. మీ యొక్క లవర్ ఏందో కానీ టీవీలో ముందు కూర్చున్న వాళ్ళకైతే వాళ్ళ యొక్క లవర్లు గుర్తుకొస్తారు కావచ్చు, అంత అద్భుతంగా వాడినావు. చాలా మంచి పాట. మరి మా అన్నకి ఎట్లా అనిపించింది అన్న? ఎలా ఉంది పాట? ఇష్టపడ్డటువంటి మంగమ్మ గురించి ఎంత తంటాలు పడుతుండే, ఎంత బాధపడుతుండే అనేది ఇందులో వర్ణనాతీతంగా ఉంది. అర్థమైంది, కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. కళ్ళకు కట్టినట్టుగా ఉంది. కాబట్టి గ్రామీణ జీవితాలు ఎట్లా ఉంటాయో, ఇష్టపడ్డటువంటి వ్యక్తుల్ని ఎంత బాధపడతారనేది వ్యక్తం చేసిన పాట ఇది. బాగుంది. థ్యాంక్ యూ సార్. మంచిగా వాడుతారు కదా మా వాళ్ళు, కాకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలుచుకోవాలి కదా. మరి వసిమయ్య, ఇందాక చక్కటి చిట్టి తల్లిని పంపించినావు, ఇప్పుడు మా అన్నని పంపిస్తావా? మరి సిద్ధమా? సిద్ధం. శేషరాజన్న.
మరి అన్నగారు మీ పేరు? శేషరాజక్క నా పేరు. మా ఊరు బుడమర్సు, జోగులాంబ, గద్వాల్ జిల్లా. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? ఊరికి ఎరకాయ పిల్ల, గేరికి ఎరకాయ పిల్ల అనే సాంగ్స్. మరి ఆ పాట మొత్తం తెలుసుకోవాలంటే పాట షురూ చేయాలి. ఇక అన్న మంచిగా వాడేసాయి మరిగా. ఊరికి ఎరుకాయ పిల్ల, గేరికి ఎరుకాయ పిల్ల, ఊరికి ఎరుకాయ పిల్ల, గేరికి ఎరుకాయ పిల్ల, మెనమమ కెరుకాయ పిల్ల, మంగమ్మ ఓ మనుమరల, మెనమమ కెరుకాయ పిల్ల, మంగమ్మ ఓ మనుమరల. నకి దురమాయ పిల్ల, నల్లగొండల మాయ పిల్ల, నికి నకి దురమాయ పిల్ల, నల్లగొండల మాయ పిల్ల, కొండలకి తొంగి చూడు పిల్ల, మంగమ్మ ఓ మనుమరల, కొండలకి తొంగి చూడు పిల్ల, మంగమ్మ ఓ మనుమరల. ఎద్దులదొడి కాడ పిల్ల, ముద్దుములు విరిగింది పిల్ల, ఎద్దులదొడి కాడ పిల్ల, ముద్దుములు విరిగింది పిల్ల, ముళ్ళు దిసి ముద్దు పెట్టు పిల్ల, మంగమ్మ ఓ మనుమరల, ముళ్ళు దిసి ముద్దు పెట్టు పిల్ల, మంగమ్మ ఓ మనుమరల. పచ్చజీర కట్టుకోని పిల్ల, ఒడి బెల్లు బొసుకోని పిల్ల, పచ్చజీర కట్టుకోని పిల్ల, ఒడి బెల్లు బొసుకోని పిల్ల, పోతవ ముగు నింట పిల్ల, మంగమ్మ ఓ మనుమరల, పోతవ ముగు నింట పిల్ల, మంగమ్మ ఓ మనుమరల. నువ్వు వయ్యదారిల పిల్ల, వాన నగురి సింట పిల్ల, నువ్వు వయ్యదారిల పిల్ల, వాన నగురి సింట పిల్ల, జడల నా బాడింట పిల్ల, మంగమ్మ ఓ మనుమరల, జడల నా దూకుంటి పిల్ల, మంగమ్మ ఓ మనుమరల, జడల నా బాడింట పిల్ల, మంగమ్మ ఓ మనుమరల, జడల నా దూకుంటి పిల్ల, మంగమ్మ ఓ మనుమరల, జడల నా దూకుంటి పిల్ల, మంగమ్మ ఓ మనుమరల. అసలు పాట పాడేటప్పుడు ఒకలాగా, పాట పాడినాక ఒకలాగా, అసలు నాకేం సంబంధం లేదు అన్నట్టుగా నిలుస్తున్నాడు. మరి ఎంత అమాయకంగా నిలుస్తున్నావు, కానీ పాట మాత్రం అపురూపంగా, అందంగా, అమోఘంగా ఉంది. మరి మా అన్నకు నచ్చిందా లేదో ఒకసారి తెలుసుకుందాం. చాలా పాపులర్ సాంగ్ ఇది. పెద్ద పులి ఈశ్వరి ఈ పాట తీసుకొనే పాట రాసిండు. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి అని ఎంత పాపులర్ అయింది. అయితే తను తెచ్చిన పాట కూడా పల్లె జానపదాన్ని తీసుకొచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి గొంతు కూడా, సూపర్. చూస్తుండగానే మొదటి ఉద్ది అయిపోయింది కదుల్లా. మరి ఇంకా ఆలోచన చేయకుండా మరి రెండో ఉద్దిలోకి అడుగు పెట్టేద్దాం. మరి పెబ్బలు సిద్ధంగా ఉన్నారా? రెండో ఉద్ది షురూ చేద్దామా? ఓకే అమ్మా. మరి అన్న, మరి మొదటి ఉద్ది అయితే అయిపోయింది, రెండో ఉద్దు మొదలు పెట్టాలి. మరి ముందుగా తెలుసు కదా, రెండో ఉద్దిలో పెబ్బలు పాడరు, జుంగలు మాత్రమే వాడతారు. మరి మల్లేష్ అన్న, మన శ్రీనివాస్ వస్తాడమ్మా. శ్రీనివాసు, అప్పుడు ఒక మంచి పాటతో వచ్చినావు, మరి ఇప్పుడు కూడా ఏదో మంచి పాటనే, కానీ ఏం పాట? వచ్చిపోయే దారిలోన నా స్వామి రచ్చలివరు గట్టినారే అని సేకరణ పాట. సేకరణ పాట. ఇది కూడా లక్ష్మక్కనే ఇచ్చింది.
రెండు పాటలు అక్క దగ్గర కూర్చొని నేను నేర్చుకున్నా. మరి ఆ అక్క అక్కడ కూర్చొని చూస్తూనే ఉంటుంది నీ పాట. మరి మంచిగా వాడు తప్పొప్పులు లేకుండా, ఎందుకంటే ఏమైనా తప్పు అయితే మరి అక్కడ మా పెద్ద మనిషి ఉన్నాడు, సరేనా, చూసుకుంటాడు. మరి కానీగా అక్క వచ్చిపోయే దారిలో నా సామి రచ్చలెవ్వరు గట్టినారే, రచ్చ మీద మన్ను పోయ్యా నా సామి వచ్చిపోయే దారి లేదే, వచ్చిపోయే దారిలో నా సామి రచ్చలెవ్వరు గట్టినారే, వచ్చిపోయే దారిలో నా సామి రచ్చలెవ్వరు గట్టినారే, రచ్చ మీద మన్ను పోయ్యా నా సామి వచ్చిపోయే దారి లేదే, రచ్చ మీద మన్ను పోయ్యా నా సామి వచ్చిపోయే దారి లేదే. ఆకులున్నాయి అరుగు మీద నా సామి పోకలున్నాయి పొన్న మీద, ఆకులున్నాయి అరుగు మీద నా సామి పోకలున్నాయి పొన్న మీద, సున్నమున్నది గోడ మీద నా సామి సూపులున్నాయి దాని మీద, సున్నమున్నది గోడ మీద నా సామి సూపులున్నాయి దాని మీద, వచ్చిపోయే దారిలో నా సామి రచ్చలెవ్వరు గట్టినారే, వచ్చిపోయే దారిలో నా సామి రచ్చలెవ్వరు గట్టినారే, రచ్చ మీద మన్ను పోయ్యా నా సామి వచ్చిపోయే దారి లేదే, రచ్చ మీద మన్ను పోయ్యా నా సామి వచ్చిపోయే దారి లేదే. అన్నమున్నది గిన్నె నిండా నా సామి నీళ్లు ఉన్నాయి శంభు నిండా, అన్నమున్నది గిన్నె నిండా నా సామి నీళ్లు ఉన్నాయి శంభు నిండా, నీవు ఉన్నవు సేను కాడా నా సామి మనసు ఉన్నది నీ మీద, నీవు ఉన్నవు సేను కాడా నా సామి మనసు ఉన్నది నీ మీద, వచ్చిపోయే దారిలో నా సామి రచ్చలెవ్వరు గట్టినారే, వచ్చిపోయే దారిలో నా సామి రచ్చలెవ్వరు గట్టినారే, రచ్చ మీద మన్ను పోయ్యా నా సామి వచ్చిపోయే దారి లేదే, రచ్చ మీద మన్ను పోయ్యా నా సామి వచ్చిపోయే దారి లేదే. శ్రీనివాస్ అక్క అసలు ఒక ఊపు ఊపేసినావు తెలుసా, థ్యాంక్ యూ. అంత మంచిగా అనిపించింది. ఇంకా ఇంకా ఇంక ఇరవద్దు అయింది, కానీ ఇక పాట కూడా అయిపోయింది కాబట్టి మేము కూడా ఏం చేయలేము. ఇక మా అన్న చెప్తాడు ఇక అసలైన సంగతి. అన్న నాకైతే మస్తు జోష్ జోష్ అనిపించింది. మంచి పాట ఇది. ఈసారి ఈ పాట స్థాయిలో జానపదాలు చాలా ఉన్నాయి. 6 గండ్లు ఆని మీద ఉన్నాయి అన్నది, 4 దిక్కులు తూర్పు దక్షిణ ఉత్తర పడమర నైరుతి ఈశాన్య ఇట్లా ఉన్నాయి కదా. ఈ 6 దిక్కులు కూడా మొత్తం నీకెళ్ళే చూస్తున్నా నేను, ఎప్పుడొస్తావు యాడున్నావు అని చెప్పేసి. చాలా మంచి పాట పాడినావు రాము, బాగుంది, సూపర్. ధన్యవాదాలు సార్. జుంగలు అయితే ఇవాళ అస్సలు ఆగుతలేరు కదా, మరి ఆగకుండా ఇంకొక జుంగను కూడా పిలుచుకుందాము. మరి వసీము అక్క ఇప్పుడు రెండవదిలో ఏ జుంగను పంపిస్తాను? ఇప్పుడు అగో నల్లని వాడు నామర్ది అనుకుంటా మా తెల్లటి చెల్లెలు వస్తున్నది. మరి తెల్లని షెల్ వచ్చింది, మరి నల్లని వాడు అని పాటతో వచ్చిందంట. మరి ఏం పాట చెప్తావా, పాడతావా? పాడుకుంటా చెప్తావా? సరే, నువ్వు పాడుకుంటా చెప్పు, మరి మేము కూడా వినుకుంటా తర్వాత ముచ్చట చెప్తాం, సరేనా? మంచిగా వాడు, చక్కగా వాడు. నల్లని
అబ్బాబ్బాబ్బా అసలు మామూలుగా వాళ్ళే, కానీ ఈ పాటకి మా వాయిద్య కళాకారులు అయితే అన్న అందరికీ దండాలే, ఎంత చక్కగా కొడుతుర్రే అసలు. అసలు ఇంత ఓపిక్గా ఇన్ని పాటలకి, మరి అన్ని పాటల కన్నా ఈ పాట అయితే మొత్తం జోరుదారుగా అయిపోయింది. ఏడికల వాటికి వచ్చినావు మరి గమ్మతైన పాట ఉన్నాడు కదా అక్క ఆపద్ బాంధవుడు వసీమన్న. అబ్బో చెప్పేసి చూసినావా. ఇక మా వసీం అయితే చాలా సేకరణ పాటలు ఎప్పటికీ మన కోసం వినిపిస్తూనే ఉంటాడు. కాకపోతే ఇలాంటి కొత్త కొత్త గొంతుల్లో కూడా తన పాటని ఇచ్చి ముందుకు పంపించడం చాలా గొప్ప విషయం. మరి ఇక మా అన్న నచ్చిండా మెచ్చిండా అడుగుదామా? అడుగుదాం అక్క. అన్నో చాలా బాగుంది పాట, వర్షం వచ్చి కురిసినట్టుగా ఉంది. అవునా? సెలయేరు గలగల గలగల పారుతున్నట్టుగా, అంత శబ్దాలు ఎంత కనులకు ఇంపుగా, చెవులకు కనువిందుగా అన్నట్టుగా చాలా మంచి పాట, అర్థవంతమైన పాట, బాగుందమ్మా, సూపర్. అయితే ఫస్ట్ పాడినప్పుడు ఉన్నటువంటి గొంతు కన్నా ఇప్పుడు రెండోసారి కొంచెం టాప్లో ఎత్తుకున్నావు, కొంచెం స్పీడ్ కూడా అయింది కాబట్టి అస్పష్టత అక్కడక్కడ కనపడ్డది, అయినా కూడా మంచిగా పాడినావు, బాగుంది. ఇంకొకరిని పిలుచుకుందాము. మలేష్ అన్న, అమ్మా ఒక బాణాన్ని ఇస్తున్నావు, ఇంకొక ఆఖరి బాణాన్ని ఇసురుతావా లేదా? సాంబార్ వస్తుండు. సాంబన్న సిద్ధమా? వచ్చేసేయి. సాంబన్న పాటతో పాటు ఆట కూడా మంచిగా ఉంది. మరి అన్న అప్పుడైతే జబర్దస్త్ పాట పట్టుకొచ్చుకున్నావు, మరి మీ లవర్ కోసం పాడినావు అప్పుడు, మరి ఇప్పుడు ఎవరి కోసం పాడుతున్నావు? ఇప్పుడు వీరనాగమ్మ పేరు పెద్దగానే ఉంది కదా, మరి పాట కూడా పెద్దగా ఉంటుందా, మంచిగా ఉంటుందా, ఎట్లుంటుందో చూద్దాం. మరి పోటీ గట్టికి మంచిగా పాడు, సరేనా? కానీగా చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాల చందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాల చందురమ్మ. పరికి ఇబ్బ చెట్ల కింద వీరనాగమ్మో నా బాల చందురమ్మ, పర్వరాజ బయట కొంగు వీరనాగమ్మో నా బాల చందురమ్మ. పరికి ఇబ్బ చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, పర్వరాజ బయట కొంగు ఈరనాగమ్మో నా బాల చందురమ్మ. నువ్వు నేను కలుసుకొని ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, నెల మీద 10 రోజులాయ ఈరనాగమ్మో నా బాల చందురమ్మ. తంగేడు చెట్ల కింద వీరనాగమ్మో నా బాల చందురమ్మ, తలువాలు పోసుకుంద వీరనాగమ్మో నా బాల చందురమ్మ. కోనగిరి అంగట్ల వీరనాగమ్మో నా బాల చందురమ్మ, పొట్టు సీస నీకు గంట వీరనాగమ్మో నా బాల చందురమ్మ. కోనగిరి అంగట్ల వీరనాగమ్మో నా బాల చందురమ్మ, పొట్టు సీస నీకు గంట వీరనాగమ్మో నా బాల చందురమ్మ. పొట్టు పెట్టుకొని నవ్వు వీరనాగమ్మో బాల చందురమ్మ, పుగులని జాతర పోదాం వీరనాగమ్మో నా బాల చందురమ్మ. తంగేడు చెట్లకి వీరనాగమ్మో నా బాల చందురమ్మ, తలువారు పోసుకుంద వీరనాగమ్మో నా బాల చందురమ్మ. మామూలుగా వాళ్ళలేదు, మామూలుగా అసలు ఎంత చక్కగా డ్యాన్స్ కూడా ఎత్తున్నావు తెలుసా. ఇక నేను ఎప్పటికన్నా మామూలుగా ఇక్కడ కూర్చొని చూస్తూ అప్పటి నుంచి మీరు కూడా మస్తు దిల్కుష్ అయ్యారు కదా, మరి మా అన్న దిల్కుష్ అయిందా లేదా ఒక్కసారి అనుకుందాము. మరి యశ్పాలన్న, తంగేడు చెట్టు కింద ఈరనాగమ్మ అనేది మన తెలంగాణలో తెలవనటువంటి వాళ్ళు లేరు. అవునా? అంటే తంగేడు చెట్టు కిందనే ఎందుకు అంటే, తంగేడు చెట్టు అన్ని చెట్లు కూడా ఒక కాలానికి పూస్తాయి, ఒక కాలానికి కాస్తాయి. కానీ తంగేడు చెట్టు అట్లా కాదు, 3 కాలాలు పూస్తుంది, 3 కాలాలు కాస్తుంది.
కాబట్టి అంత గొప్పగా దాన్ని తంగేడు వనాన్ని మనం పూజిస్తాం కూడా. మన బతుకమ్మకు కూడా బతుకమ్మకు కూడా తంగేడు చెట్టు లేకపోతే మనం అసలు తంగేడు పువ్వు లేకపోతే బతుకమ్మ లేనట్టే లెక్క. కాంపిటీషన్ ఏంటంటే పాట పాడటమే. దాంట్లో మనం జోష్ వచ్చి ఎగరటం వల్ల ఏమైందంటే వాయిస్ అలుపు వస్తుంది. అలుపు వచ్చి కొన్ని పదాలు మింగుతాం, కొన్ని పదాలు స్పష్టత రావు. అది మన సింగర్లు గమనంలో ఉంచుకోవట్లే. అట్లా ఎప్పుడు కూడా ఎగరొద్దు. ఎగరటం వల్ల గొంతు రొప్పు వస్తుంది, పాట స్పష్టత ఉండదన్నమాట. అట్లా ఈ పాట చాలా బాగా పాడినావు. మంచి, నీ గొంతు కూడా చాలా బరువైన గొంతే, చాలా బ్రహ్మాండమైన గొంతు. ఓకేనా? ఈ పాట కూడా చాలా బాగా పాడినావు. థ్యాంక్ యూ. ఇంకొక్కరు ఉన్నారు ఉల్లా, పిలుచుకుందామా వాళ్ళని కూడా. మరి ఓ అయ్యా వసీము, అక్క ఆ పెద్ద మనిషిని పంపిస్తే వాడిపిస్తాం కదా. శేషు అన్న వస్తున్నాడు పడగ మీద. ఏం పాట? స్వామి నా మీద అలిగినాడమ్మ నా పాట. స్వామి నా మీద అలిగినవా? ఆహా, ఎవరు పాడుతురు? ప్రేమించిన అమ్మ పాడుతుంది. ప్రేమించిన అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం అలిగినవా అని పాడుతుందట. మరి ఏంటి ఆలక ఏందో తెలుసుకోవాలంటే పాట షురూ చేయాలి. మరి మంచిగా వాడు, సరేనా? ఖాళీగా. స్వామి నా మీద వలగినడమ్మ, ఇంటికి రమ్మంటే రాడు కదమ్మా. స్వామి నా మీద వలగినడమ్మ, ఇంటికి రమ్మంటే రాడు కదమ్మా. స్వామి నా మీద అలగినడమ్మ, స్వామి నా మీద వలగినడమ్మ, ఇంటికి రమ్మంటే రాడు కదమ్మా. ఇంటికి రమ్మంటే రాడు కదమ్మా. నా రెండు పెదవులు పెసర బుట్టలు ఓలె, పెదవులెవ్వరి నోటికిత్తురా నా స్వామి. స్వామి నా రెండు పెదవులు పెసర బుట్టలు ఓలె, పెదవులెవ్వరి నోటికిత్తురా నా స్వామి. పెదవులెవ్వరి నోటికిత్తురా నా స్వామి, పెదవులెవ్వరి నోటికిత్తురా నా స్వామి. స్వామి నా మీద అలగినడమ్మ. నా రెండు కుసుమాలు పలక బండలు వాళ్ళే, కుసుమాలెవ్వరి చేతికిత్తురా నా స్వామి. నా రెండు కుసుమాలు పలుక బండలు వాళ్ళే, కుసుమాలెవ్వరి చేతికిత్తురా నా స్వామి. కుసుమాలెవ్వరి చేతికిత్తురా నా స్వామి, కుసుమాలెవ్వరి చేతికిత్తురా నా స్వామి, కుసుమాలెవ్వరి చేతికిత్తురా నా స్వామి. నా మీద వలగినడమ్మ, స్వామి నా మీద వలగినడమ్మ. గమ్మత్తుంది పాట. అంటే మరి ఒక అబ్బాయి అలుగుతుంటే అమ్మాయి బట్లాడుతుంది, ఎంత ప్రేమ ఉందో అని మరి చూస్తే తెలుస్తుంది. మరి అన్న పాట ఎట్లుంది? భజన పాట. భజన మీద వాడతారు, కోలాటం మీద కూడా వాడతారు. జనరల్గా నాట్లు వేసుకుంటూ పాడటం కుదరదనమాట. పదాలు దీంట్లో బాగున్నాయి. ఇది ఒక రకంగా మనం రొమాంటిక్, అంటే ఆ విరహ గీతాలు ఉంటాయి కదా, అట్లా దానికి అనుబంధంగా ఉన్నటువంటి దాకా కనపడుతుంది. చాలా మంచిగా పాడినావు, మంచి అర్థవంతమైన పాట, బాగుంది. అమ్మ మొత్తానికైతే రెండో ఉద్ది కూడా విజయవంతంగా అయిపోయింది. అసలు చూస్తుండగానే ఇవాళ మొదటి ఉద్ది అయిపోయింది, రెండో ఉద్ది అయిపోయింది. ఇక తదుపరి మీ అందరికీ ఎరికిందే, మా అన్నను పిలుచుకోవాలి, తదుపరి ముచ్చట చెప్తాడు. మరి అన్న పిలుచుకున్నాయే, ఇక నీ పంచాయతీ ఉంది, తేల్వాలి మరిగా. పెబ్బలు మీ జుంగలు పట్టుకొని వచ్చేసేర్రి. అన్న వచ్చేసిరే, పెబ్బలు జుంగలతో తయారుగా ఉన్నారు. మరి ఏ జుంగ ఎట్లా వాడింది, మీకు ఎట్లా నచ్చింది అని చెప్పాలి. ముందుగా మల్లేశన్న బృందం నుంచి ఏ జుంగ ఎట్లా వాడిర్రు? మల్లేశం గారి బృందం నుంచి వచ్చినటువంటి సింగర్లు ఇద్దరు కూడా
మంచిగా పాడారు. ఇంకోటి ఇద్దరు కూడా జానపదాలు తీసుకొచ్చారు, అచ్చమైన జానపదాలని. శ్రీనివాసు అండ్ సాంబన వీళ్ళిద్దరు దాంట్లో శ్రీనివాసు చాలా మంచిగా పాడాడు, మంచి గొంతుతోని వినిపించాడు. తర్వాత తన గాత్రం కూడా సరళంగా ఉంది. అట్లా ఏ పాట ఇచ్చినా అవలీలంగా పాడగలిగేటటువంటి గొంతు మనోడిది, శ్రీనివాసుది. బాగా పాడాడు. థ్యాంక్ యూ సార్. మన సాంబన్న కూడా మంచి గొంతు బాగుంది. రెండోసారి తంగేడి చెట్టు అనే పాట కూడా ఆయాసం వచ్చేసింది. అట్లా ఆయాసం లేకుండా పాడుంటే బాగుంటుంది. ఇద్దరికి సమానంగా వచ్చిన మార్కులు నాకు ఇబ్బందిగా ఉంటుండేనేమో. తను ఆడటం వల్ల కొంత ఒక మార్కు తగ్గి బృందంలో ఇద్దరికి పోటీ అన్న. ఇద్దరికి చాలా చాలా బాగా పాడారు, ఇద్దరు కూడా మంచిగా పాడారు. అట్లా తను ఆడకుండా ఉంటే కొంచెం నాకు ఇబ్బంది అయ్యేది. ఓకేనా. మన వసీం బృందం నుంచి శేషు బాగా పాడాడు, కానీ శేష్ కన్నా సాయి భావని చాలా బాగా పాడింది. ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా పాడింది రెండు పాటలు కూడా. కాబట్టి ఇంకోటి పల్లె పాటలు, పొద్దున్నే దేవుడు అచ్చమైన పల్లె పదం. ఎప్పుడో నా చిన్నప్పుడు 40 ఏళ్ళ క్రితం విన్నటువంటి పాటలు. ఆ రెండు పాటలు కూడా నల్లని వాడు పాటలు రెండు. ఓకేనా. అయితే మన ఇప్పుడు శేషరాజు కూడా గొంతు బాగుంది. శేషరాజు నీ గొంతు కూడా చాలా బాగుంది. అంటే ఏ పాట ఇచ్చినా మందమైన గొంతు, బరువుగా ఉండేటటువంటి గొంతు, పాడగలిగే గొంతే. ఇంకోటి భజన పాటలు, కోలాటం పాటలు, యక్షగానం ఇచ్చేటటువంటి పాటలు, ఆ పాటలకు అచ్చమైనటువంటి గొంతు శేషరాజుది. వసీముద్దరు నుంచి మన కంచెల సాయి భావని ఓకే విన్నర్గా ప్రకటిస్తున్నారు. మరి ఇటు సాయి భావని అలాగే శ్రీనివాస్ గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ మిగతా ఇద్దరు కూడా అస్సలు డీల పడద్దు, మళ్ళీ ఆటపాట మీకు అవకాశం ఇస్తూ ఉంటుంది. ఈ చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో చూసుకొని మళ్ళీ రావాలి, సరేనా. కానీ ఇక చూసిరు కదుల్లా ఎంత చక్కనైన పాటలు పట్టుకొచ్చారు కదా. ఇలా మీ అందరు మనసులో కూడా గిట్టనే గెలుచుకున్నారు. మరి ఒక్కసారి వానవాడ వెళ్తే ఎట్లుంటుంది, గట్ల ఉంది కదా. మరి మళ్ళీ మంచి కళాకారులతోనే మంచి సేకరణ పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మరి గట్లనే గానే కూర్చొని చూడుర్రి, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. మరి జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.